హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు నోటి లెక్క అనే కథ చెప్పుకుందాం. అదేంటంటే ఒక రాజుగారు ఒక చాటింపు వేయిస్తారనమాట. ఏమని, రాజుగారి నోటి లెక్కకు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే వాళ్ళకి మంత్రి పదవి దక్కుతుంది అని చాటింపు వేయిస్తారు. ఎందుకంటే ఆ రాజ్యంలో మంత్రి పదవి ఖాళీ అయ్యిందనమాట. ఎవరైనా మంచి తెలివైన వాళ్ళని చూసి మంత్రిగా చేయాలని రాజుగారు ఇలా చాటింపు వేయిస్తారు. అయితే ఈ బళ్ళో నోటి లెక్కలు మంచి మార్కులు, ఫస్ట్ మార్కులు వచ్చిన పిల్లలు ఈ చాటింపు విని మేం చెప్తామని వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి బయలుదేరతారనమాట. అయితే ఈ రాజుగారు చెప్పేది నోటి లెక్క అయినా అదేంటి బడి పిల్లల కంటే కూడా మేము ఇంకా బాగా చెప్పగలము, అంత ఈజీగా ఎలా అడిగేస్తారో, అసలు చిన్న చిన్న పిల్లలు చెప్పగలిగే అంత ఈజీగా ఎలా అడుగుతారు, దానికి ఎంఏలు బిఏలు పాస్ అయిన వాళ్ళు ఉండాలి అని చెప్పి ఏం చేస్తారు, ఈ పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టర్లు కూడా వెళ్తారనమాట రాజుగారి దగ్గరికి. అలాగే రాజుగారంటే అసలు ఆయనకి శాస్త్రాలంటే చాలా గౌరవము. ఆయన నోటి లెక్క రూపాయలు అనాల్లోనూ అట్లాగేమీ అడగరు. అదేంటి ఏ పంచాంగం లెక్క అయి ఉంటుంది అని చెప్పి పంచాంగాలు రాసే సిద్ధాంతులందరూ కూడా వెళ్తారనమాట. అలాగే వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుంది అని చెప్పి షావుకారులు వెళ్తారు. వాళ్ళందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న ఒక ప్లేస్లో నిలబడమని వాళ్ళందరికీ తలో కాగితము పెన్సిలు ఇస్తారనమాట రాజుగారు. ఇచ్చిన తర్వాత ఈ అందరూ అందులో కూర్చున్నారు కదా, అందరూ ఆ ప్లేస్లో కూర్చున్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్కాలు అవి వాళ్ళకి తెలిసిన నోటి లెక్కలు అవన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనమాట. కొంతమంది ఏమో సరస్వతీదేవిని ప్రార్థించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో బృహస్పతి, శుక్రుడు, చాణక్యుడు, తిమ్మరసు, వీళ్ళందరూ గొప్ప గొప్ప మంత్రులు కదా చరిత్రలో, వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉంటారు. ఇంకా రాజుగారు వస్తున్నారు అని పెద్ద భేరీ లాంటిది, గంట లాంటిది మోగుతుంది కదా, ఆ మోగేటప్పటికి అందరూ నిశ్శబ్దం అయిపోతారనమాట. నిశ్శబ్దం అయిపోయేటప్పటికి ఈ రాజుగారు అంటారు, నోటి లెక్క వినండి, నేను చెప్తున్నాను, 12లో 4 పోతే మిగిలేది ఎంత? ఈ ప్రశ్నని మీకు తెలిసిన సమాధానం మీకు ఇచ్చిన చీటీ మీద రాసి ఈ గుమ్మం వద్ద నాకు చూపించండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే వాళ్ళకి నేను మంత్రి పదవి ఇస్తాను అని రాజుగారు ప్రకటన చేస్తారనమాట. ప్రకటన చేసేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతేనా అనుకుంటూ అందరూ తమకిచ్చిన కాగితాల మీద పెన్సిల్తో జవాబు రాసేస్తారనమాట. గబా రాసేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు తమ చీటీల్ని రాజుగారికి చూపిస్తూ ఉంటారు. ఆ చీటీలన్నింట్లోనూ ఒకటే సమాధానం ఉంటుందన్నమాట. ఏముంటుంది, 12లో 4 పోతే మిగిలేదేంటి? 8. అదే బడి పిల్లలు రాసిన అదే రాస్తారు, పంతుళ్ళు రాసిన అంటే మాస్టర్లు టీచర్లు రాసిన అదే రాస్తారు, సిద్ధాంతులు రాసిన అదే రాస్తారు, షావుకాళ్ళు రాసిన అదే రాస్తారు. ఎవరు రాసినా అంతే కదా రాస్తారు. ఏముంది, మిగిలేది 8 కాబట్టి 8, 12లో 4 పోతే మిగిలేది 8. అదే రాసేసి అందరూ ఆ చీటీ తీసుకెళ్లి రాజుగారికి ఇస్తారనమాట. ఈ రాజుగారు కూడా ఓపిగ్గా ఒక్కొక్క చీటీ చూసి తప్పు అని ఆ కాగితం పక్కన పడేసి వాళ్ళని పంపించేస్తూ ఉండేవారు అనమాట. చివరికి భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగులుతాడు. అతడు తన చీటీని ఆ రాజుగారికి ఇస్తే అందులో ఏమీ రాసి ఉండదనమాట. ఉండకపోయేటప్పటికీ రాజుగారు అడుగుతారు, ఏంటి ఏమీ రాయకుండా ఉత్తి కాగితం ఇచ్చామంటే, నాకు రాయటం రాదు ప్రభు అంటాడు. నేను వ్యవసాయం చేసుకునే రైతుని, నేను చదువుకోలేదండి అని చెప్తాడనమాట ఆ భూషయ్య. అయితే ఈ లెక్కకి సమాధానం నువ్వు నోటితో చెప్పు అంటారు రాజుగారు. అంటే అప్పుడు భూషయ్య అంటాడు, అయితే 12లో 4 పోతే మిగిలేది 0 అంటాడు. అనేటప్పటికీ రాజుగారు భూషయ్యే మంత్రి అని చెప్పి చేసేస్తాడనమాట. చేసేసి ఇంక ఈ రోజు నుంచి ఈ భూషయ్యనే మేము మంత్రిగా నియమించాము అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోతుంది. ఏంటి, పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏంటి, వాడు చెప్పిన జవాబు కూడా తప్పేను అని వాళ్ళు శ్రీ భూషయ్య గారు అనకుండా వాడు వీడు అనటం మొదలు పెడతారనమాట. మొదలు పెట్టేటప్పటికి ఇంకా రాజుగారు అంటారు, ఈ శ్రీ భూషయ్య గారిని వాడు వీడు అనటానికి వీల్లేదు, ఈయన ఈ రోజు నుంచి మంత్రి అని చెప్పి రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తారనమాట.
ఈ ప్రజలు భూషయ్యనే అడిగేస్తారు ఇంకా డైరెక్ట్గా వెళ్ళి, ఏమండి 12 4 పోతే మిగిలేది 0 ఎట్లా అవుతుందండి అని అడుగుతారు. అడిగేటప్పటికి ఆ భూషయ్య చెప్తాడు, రాజుగారి ఉద్దేశము 12 4 తీసివేస్తే ఎంతో చెప్పుకోమని కాదండి, అదైతే ఎవరైనా చెప్పగలుగుతారు, ఆఖరికి గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలుగుతుంది, చిన్న పిల్లవాడు కూడా చెప్పేస్తాడు దానికి సమాధానం అని చెప్పి నాకు అనిపించి ఆయన ప్రశ్నలో ఏదో విశేషం ఉంది అని నాకు అనిపించి నేను కొంచెం సేపు ఆలోచించి నేను చెప్పాను, 12 సంవత్సరములలోని 12 మాసాలు అని నాకు తోచింది. 12 అన్న పదంలోనూ 12 మాసాలు అని నాకు తోచింది. ఆ 12 మాసాల్లో ముఖ్యమైనది వర్షాలు కురిసే 4 మాసాలు కదండి, వర్షాలు లేకపోతే పంటలు పండవు కదండి, అందుకని పంటలు 0, అందుచేతనే నేను 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పానండి అని భూషయ్య వాళ్ళకి వివరించి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ భూషయ్య తెలివికి మెచ్చుకొని మన రాజ్యానికి ఈయనే సరి అయిన మంత్రి, రాజుగారు చక్కగా నిర్ణయించారు అని చెప్పి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. తిరిగి కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ మనం ఇంకొక చిన్న కథ చెప్పుకుందామా. అదేంటంటే భారతంలోని కథ అనమాట. భారతంలో మనకి కౌరవులు పాండవులు గురించి తెలుసా మీకు? కౌరవులు పాండవులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అని తెలుసా మీకు? అయితేను వాళ్ళు ఒక గురువు గారి దగ్గర విలువిద్య నేర్చుకుంటూ ఉండేవారు అనమాట. ఆ గురువు గారి పేరు ద్రోణాచార్యులు అనమాట. ఆయన వీళ్ళకే కాకుండా చాలా మందికి కూడా విలువిద్య నేర్పిస్తూ ఉండేవారు అనమాట. అంటే చాలా మంది రాజకుమారులు కూడా ఆయన దగ్గర విలువిద్య నేర్చుకుంటూ ఉండేవారు అనమాట. అయితే ఈ ద్రోణుని శిష్యుల్లో కర్ణుడు అర్జునుడు చాలా ప్రావీణ్యం సంపాదించారనమాట విలువిద్యలో. అయితే ఈ కర్ణుడేమో కౌరవుల వైపు ఉంటాడనమాట, కౌరవుల వైపు ఉండేవాడనమాట. అప్పుడప్పుడు ఈ అర్జున్ని వేళాకోళం చేస్తూ ఏదో మాటలు అంటూ ఉండేవాడు అనమాట కర్ణుడు. కానీ ఇటువంటి పనులన్నీ ఏమి అర్జునుడు చేసేవాడు కాదనమాట. తన విద్య ఏదో తను నేర్చుకుంటూ ఉండేవాడు. అందుకని అర్జునుడు అంటే ఆ ద్రోణాచార్యుడు గారికి ఎంతో ఇష్టం అనమాట. గురువు గారికి చాలా ఇష్టమైన శిష్యుడు అవుతాడనమాట ఈ అర్జునుడు. అయితే ఈ శిష్యులందరికీ అప్పుడప్పుడు ఈ ద్రోణాచార్యులు గారు ఈ విలువిద్యలోనూ పోటీ పెడుతూ ఉండేవారు అనమాట. ఆ పోటీలోనూ ఎప్పుడూ కూడా అర్జునుడే నెగ్గుతూ ఉండేవాడు అనమాట. ఇలా అస్తమాను అర్జునుడే నెగ్గటము ఈ గురువు కొడుకైన అశ్వత్థామకు కూడా నచ్చేది కాదనమాట. అతను కూడా ఈ అర్జునుడిని చూసి అసూయపడుతూ ఉండేవాడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, ఈ అసూయ వల్ల ఈ అశ్వత్థామ ఏం చేస్తాడు, ఆ వంట చేసే అతనికి చెప్తాడు, నువ్వు ఎప్పుడు కూడా అర్జునుడికి చీకటిలో మటుక్కి భోజనం పెట్టకు అని చెప్పి వంటవాడితో చెప్తాడనమాట. ఆ వంటవాడు కూడా అలాగే అని చెప్పి ఎప్పుడూ కూడా అతనికి చీకట్లో అన్నం పెట్టకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటాడనమాట. ఒకసారి ఏమవుతుందంటే భోజనాలు అవుతూ ఉంటే పెద్ద గాలి వచ్చి అక్కడ ఉన్న దీపాలన్నీ ఆరిపోతే అలవాటు చొప్పున అర్జునుడు ఏం చేస్తాడు, ఆ చీకట్లోనే భోజనం చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. అలవాటు వల్లనే కదా నేను చీకట్లో అయినప్పటికీ కూడా సరిగ్గా ముద్ద నోటికి పోతోంది, ఇలాగే అభ్యాసం చేస్తే గనక విలువిద్య మాత్రము ఎందుకు చీకట్లో మనము సాధించలేము అని ఒక మంచి ఆలోచన వస్తుందన్నమాట అర్జునుడికి. వచ్చి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి చీకటిలో ఈ విలువిద్యని ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతాడనమాట. చీకట్లో బాణాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని వదిలి గురి చూసి బాణాన్ని కొట్టడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. అలా కొన్నాళ్ళు చేసేటప్పటికి గురి తప్పకుండా బాణాన్ని వదిలిపెట్టగలిగే స్థితికి వస్తాడనమాట అర్జునుడు. అయితే ఒక రాత్రి అతను అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ధ్వనికి ఈ గురువుగారైన ద్రోణాచార్యులకి మెలకువ వస్తుందన్నమాట. మెలకువ వచ్చి లేచి చూసేటప్పటికి అతనికి అర్జునుడు కనిపించేటప్పటికి దగ్గరికి వచ్చి అతను ఆ కార్యదీక్షకి, అంటే అతనికి ఆ విలువిద్య మీద ఉన్న ప్రేమకి, అతను చేస్తున్న కృషికి శిష్యుని దగ్గరికి పిలిచి శిష్యుని కౌగిలించుకొని శిరస్సు నిమిరి, అర్జున ఈ ప్రపంచమందు నీకు సాటి అయిన విలుకాడు ఇంకెవ్వరూ లేకుండా నిన్ను విలువిద్యలో ఉన్న రహస్యాలన్నీ నీకు నేర్పి నిన్ను మంచి విలుకాడిగా నేను తయారు చేస్తాను అని చెప్పి అర్జునుడికి వాగ్దానం చేస్తాడనమాట ఈ ద్రోణాచార్యుడు గురువు గారు.
ఆ వాగ్దానం ప్రకారమే ద్రోణాచార్యులు ఏం చేస్తారు, తనకి తెలిసిన విలువిద్యలో ఉన్న రహస్యాలన్నీ కూడా అర్జునుడికి బోధిస్తాడనమాట. అందుకనే అర్జునుడు సాటి లేని మేటు విలుకానిగా పేరు పొందుతాడనమాట. ఆఖరికి తన కొడుకు కూడా నేర్పని కొన్ని రహస్యాలు ఈ అర్జునుడికి నేర్పుతాడనమాట. అంత ఇష్టం అవుతాడనమాట ఈ గురువు గారికి అర్జునుడు. అందుకే మనం కూడా ఏదైనా ఒక కార్యము ఏదైనా చేయదలుచుకున్నా, లేకపోతే ఏదైనా నేర్చుకుంటున్నా, మనం ఏదైనా విషయాలు ఏదైనా నేర్చుకుంటున్నా, మనం కూడా అర్జునుడిలాగే అంత శ్రద్ధగా మనం ఆ పని మీద అంత శ్రద్ధ పెట్టాలన్నమాట. ఆ విషయాన్ని అంత శ్రద్ధగా నేర్చుకోవాలన్నమాట. సరేనా మరి? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.